బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు త్వరలోనే మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ కు చెందిన మరికొందరు కీలక నేతలను ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. హరీష్ రావు, కేటీఆర్ ఇచ్చిన సమాచారం మేరకు సంతోష్ రావు నుంచి రాబట్టున్న విషయాల ఆధారంగా మరికొందరు నేతలను సైతం త్వరలోనే ప్రశ్నించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ ను దాదాపు 7 గంటలకు పైగా ప్రశ్నించిన సిట్ పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. పార్టీకి విరాళాలు ఇచ్చిన వ్యాపారవేత్తల నెంబర్ల ట్యాపింగ్, అలాగే ఎస్ఐబి ఓఎస్డీగా ప్రభాకర్ రావు నియామకంపై కేటీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు సిట్ విచారణకు సంబంధించి తప్పుడు ప్రచారం చేయొద్దని సజ్జనార్ సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు దూకుడు పెంచారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పటికే నిన్న 7 గంటల పాటు కూడా కేటీఆర్ ను విచారించడం జరిగింది. మొన్నటికి మొన్న హరీష్ రావును కూడా విచారించారు. మొత్తంగా మరోసారి ఎంపీ సంతోష్ రావును విచారణకు పిలిచే అవకాశం ఉంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎటువంటి మలుపు తీసుకోబోతుంది అనుకోవచ్చు? అంటే నిన్న కేటీఆర్ని సుదీర్ఘంగా సిట్టు విచారించింది. దాదాపు 7:30 గంటల పాటు కేటీఆర్ని విచారించి అనంతరం ఆయనని పంపించేయడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ విచారణకు పిలుస్తాము, అప్పుడు రావాలని చెప్పేసి కూడా కేటీఆర్కి తెలిపినట్టు సిపి సజ్జనార్ ప్రెస్ నోట్లో వెల్లడించడం జరిగింది. అయితే ప్రధానంగా 3 అంశాలపైన కేటీఆర్ని విచారించినట్టు తెలుస్తుంది. అందులో ముఖ్యమైనటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చినటువంటి వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లని ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు ఉంచారు, అది మీకు తెలిసే జరిగింది అనే దానికి సంబంధించి కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున బెదిరించి డబ్బులు విరాళాలుగా తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, ఫిర్యాదులు కూడా చేశారు కాబట్టి దానికి సంబంధించే కేటీఆర్ని ప్రశ్నించారు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి పార్టీకి వచ్చే విరాళాలన్నీ కూడా ఇష్టపూర్వకంగానే ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. కానీ కొంతమందిని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా సిట్టు విచారణ చేసినట్టు తెలుస్తుంది. చాలామంది వ్యాపారస్తుల ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్టు సిట్టు గుర్తించింది. అవన్నీ కూడా మీకు తెలిసి జరిగాయా, లేకుంటే మీరు ప్రభాకర్ రావుకి కానీ ఇటు ప్రణీత్ రావుకి కానీ ఆ నెంబర్లను ఇచ్చారనే దానికి సంబంధించి కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అదే సమయంలో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుని కూడా నిన్న విచారణకు పిలిచారు. కానీ వేరువేరుగా విచారణ చేసినట్టు తెలుస్తుంది. ఒకరి తర్వాత ఒకరిని వేరే వేరే రూమ్లో విచారించినప్పుడు ఆ రాధాకిషన్ రావు కొన్ని నెంబర్లు ఎస్ఐబిలో ఉన్నటువంటి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుకి ఇచ్చాడు. ఆ నెంబర్లన్నీ కూడా బిగ్ బాస్ ఇస్తే ఇచ్చానని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ బిగ్ బాస్ ఎవరు అని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ని విచారించినట్టు తెలుస్తుంది. అదే కాకుండా నేను ఎస్ఐబిలో ఉన్నటువంటి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుకి ఇచ్చానని చెప్పేసి కూడా రాధాకిషన్ రావు చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇటు వేరువేరుగా విచారించారు. ఒకరి నుంచి ఒకరికి సమాచారం సంబంధించి వేరువేరు సమాధానాలు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఎలక్ట్రో బాండ్లతో పాటు పెద్ద ఎత్తున పార్టీ విరాళాలు కూడా ఇచ్చారు. కాబట్టి వారందరూ కూడా ఇష్టపూర్వకంగా ఇచ్చారా, లేదంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారిని బెదిరించి ఎలక్ట్రో బాండ్స్ కావచ్చు, ఇటు పార్టీ ఫండ్ కానీ వచ్చిందా అనే దానికి సంబంధించి కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ వ్యాపారవేత్తల నెంబర్లన్నీ కూడా ఎస్ఐబి నిఘాలో ఎందుకున్నాయి, మీకేమైనా ఈ వివరాలు తెలుసా అని చెప్పేసి కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. వాటికి నాకేం తెలియదు అని చెప్పేసి కేటీఆర్ సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇక ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు ఓఎస్డీగా నియమించారు. అంటే ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఎస్ఐబిలో ఓఎస్డీగా నియమించడానికి మీరేమైనా సిఫారసు చేశారా, అది నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరిపారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆయనని సుదీర్ఘంగా విచారించినట్టు తెలుస్తుంది. వాటికి కూడా నాకేం సంబంధం లేదు అని చెప్పేసి కేటీఆర్ సమాధానం చెప్పినట్టు తెలిసింది. కాబట్టి ఫర్దర్గా ఇంకా మరికొంతమంది ముఖ్య నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో దర్యాప్తు వేగం చేస్తున్నారు. కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకే ఈ కేసుకు సంబంధించి ఎవరెవరికి లింకులు ఉన్నాయో వారందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు సిట్టు.
రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తంగా మాజీ మంత్రి కేటీ రామారావును సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. అవి ఆధారం చేసుకుని మరికొందరికి నోటీసులు ఇస్తారు. మరి నెక్స్ట్ ఎవరిని విచారించబోతున్నారు అన్నది వేచి చూడాలి.